హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగుంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను. గత వీడియోలో మనం ఎయిర్పోర్ట్లో హ్యాండ్ లగేజ్లో ఎటువంటి వస్తువులు తీసుకెళ్ళకూడదు అనే విషయాలు మాట్లాడుకున్నాం కదా. అదేవిధంగా ఈరోజు మనం గల్ఫ్ నుండి ఇండియా జర్నీ చేసేటప్పుడు మనం లగేజ్ ఎంత తీసుకెళ్ళాలి, ఎందుకంటే చూడండి, డిఫరెంట్ ఎయిర్లైన్స్కి డిఫరెంట్ వెయిట్ ఉంటుంది. కొన్ని ఎయిర్లైన్స్కి ఎకనామిక్ క్లాస్లో అయితే 23+23 ఉంటుంది, కొన్ని ఎయిర్లైన్స్కి 25+25 ఉంటుంది. ఈ విధంగా ఉంటాయన్నమాట. అయితే ఈ లగేజ్ విషయాలు మనం ఆడుకుందాం. అందులో ముఖ్యంగా మనం ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఫ్లైట్లో ఎన్ని క్లాసులు ఉంటాయో తెలుసుకుందాం. అందులో యాక్చువల్లీ ఫ్లైట్లో 4 క్లాసులు ఉంటాయి. అందులో ఫస్ట్ క్లాస్ రాయల్ క్లాస్ అంటే చూడండి, బాగా డబ్బు ఉన్న వాళ్ళు, పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు ఈ రాయల్ క్లాస్లో ప్రయాణం చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్లో కూడా వీళ్ళు కూడా హెవీ సౌండ్ పార్టీలు ఇందులో ట్రావెల్ చేస్తారు. తర్వాత బిజినెస్ క్లాస్ అంటే చూడండి, ఎక్కువ శాలరీ ఉన్నవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు. దాంతోపాటు కొందరు ఎకనామిక్ క్లాస్లో ప్రయాణం చేసే వాళ్ళకి ఎమర్జెన్సీలో టికెట్లు దొరకకపోతే కూడా బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేస్తారు. అయితే నెక్స్ట్ ఎకనామిక్ క్లాస్ అంటే నాలాంటి వాళ్ళు అనమాట. నాలాంటి వాళ్ళు ప్రయాణం చేసే క్లాసు ఎకనామిక్ క్లాసు. ఇందులో రేట్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ లగేజ్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. ఇందులో ఫెసిలిటీస్ కూడా తక్కువ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, రాయల్ క్లాసు, ఫస్ట్ క్లాసు అనేవి అన్ని ఫ్లైట్లో ఉండవు. కొన్ని సెలెక్టెడ్ ఫ్లైట్స్ మాత్రమే, స్పెషల్ ఫ్లైట్స్లో మాత్రమే ఈ క్లాసులు ఉంటాయి. అయితే ఇది కువైత్ ఎయిర్వేస్లో ఉన్న 377, 300 అనే ఫ్లైట్లోనే ఈ ఫస్ట్ క్లాస్ కానీ రాయల్ క్లాస్ కానీ ఉంటాయి. మిగిలిన ఫ్లైట్లలో మ్యాక్సిమం బిజినెస్ క్లాస్ కానీ ఎకనామిక్ క్లాస్ కానీ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, మనం ఈ లగేజ్ విషయం చెప్పుకుందాం. లగేజ్ విషయంలో రాయల్ క్లాస్ వాళ్ళకి 3 బ్యాగేజీలు తీసుకెళ్ళచ్చు. 3 బ్యాగేజీలు, అది 32 + 32 అంటే 32 కేజీలు అనమాట. వీళ్ళకి 3 లగేజీలు అలౌడ్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు పే చేస్తారు, కొంచెం రాయల్ క్లాసు సౌండ్ పార్టీ కాబట్టి. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ లగేజ్ 7 కానీ 10 కిలోలు కానీ రాయల్ వాళ్ళకి. తర్వాత ఫస్ట్ క్లాస్ వాళ్ళకి 32 + 32 అంటే 2 బ్యాగేజీలు వాళ్ళకి. తర్వాత హ్యాండ్ లగేజ్ నార్మలే. అయితే తర్వాత బిజినెస్ క్లాస్ వాళ్ళకి 32 + 32 వీళ్ళకి 2 బ్యాగేజీలు ప్లస్ హ్యాండ్ లగేజ్ నార్మలే. అయితే ఇప్పుడు మనం ఎకనామీ గురించి మాట్లాడుకుందాం. ఎకనామీ క్లాస్లో ఎలా ఉంటుందంటే అన్ని ఫ్లైట్లకి ఒకేలా ఉండదు. కొందరికి 45 కిలో ఉంటుంది, కొన్ని దాంట్లో 50 కిలోలు ఉంటాయి, కొన్ని దాంట్లో 55 కిలోలు కూడా ఉంటాయి. అయితే ఎక్కువగా నార్మల్గా 23 + 23 23 కేజీలు ప్లస్ 23 కేజీలు. అయితే నేను 23 + 23 ఎందుకు చెప్తున్నాను అంటే 23 ఎంత అవుతుంది? 46 అవుతుంది. 46 అయితే కనుక 46 కేజీలు ఒకే లగేజ్లో మీరు కట్టేశారనుకోండి, అక్కడ బెల్ట్ మీద వేసేటప్పుడు కానీ, ఈ ఫ్లైట్ టు ఫ్లైట్ చేంజ్ చేసేటప్పుడు కానీ, ఫ్లైట్లో ఫ్లైట్ టు ఫ్లైట్ చేంజ్ చేసేటప్పుడు కానీ మీ లగేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ మనుషులు కూడా ఆ లగేజ్ లిఫ్ట్ చేయలేరు. అందువల్ల ఈ ఫ్లైట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ బ్యాగేజ్ని డివైడ్గా ప్యాక్ చేయమని చెప్పి మనకు చెప్తుంటారు. ఇది కారణం అనమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అన్ని ఫ్లైట్లకి ఒకేలా ఉండదు ఈ లగేజ్ అనేది. అయితే ఫ్రెండ్స్, ఎకనామిక్ క్లాస్లో ప్రయాణం చేసే వాళ్ళకి లగేజ్ కూడా కొన్ని సైజులు ఉంటాయి. ఈ సైజు, ఈ హైటు, ఈ లెంత్, విడ్త్, ఇంతలోనే ఉండాలి మీ లగేజ్ అని చెప్పి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అయితే ఎక్స్ట్రా లగేజ్ ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ కూడా కట్టవలసి వస్తుంటుంది. దాని గురించి మనం ఆడుకుందాం ఫ్రెండ్స్. అయితేని నేను కొన్ని విషయాలు కువైత్ బేస్ చేసి చెప్తాను, దినార్ల బేస్ చేసి చెప్తాను. ఇది మొత్తం ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. గల్ఫ్లో ఉన్న ఫ్లైట్లో జర్నీ చేసే వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాకపోతే సౌదీలో అనుకోండి, సౌదీ రియాలు వేరేగా ఉంటాయి, దుబాయ్లో దిరమ్స్ వేరేగా ఉంటాయి, ఖత్తర్ రియాలు వేరేగా ఉంటాయి, ఓమన్ రియాలు వేరేగా ఉంటాయి, కువైత్ దినార్లు వేరేగా ఉంటాయి. అంతే తప్ప రేట్ తేడా తప్ప అది ఫైన్ మాత్రం సేమ్ టు సేమ్ అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఎకనామిక్ క్లాస్లో ప్రయాణం చేసే వాళ్ళకి బ్యాగేజ్ సైజ్ ఎంత ఉండాలంటే హైట్ 56 సెంటీమీటర్ ఉండాలి. లగేజ్ ఒక హైట్ 56 సెంటీమీటర్ ఉండాలి, విడ్త్ 45 సెంటీమీటర్ ఉండాలి, లెంత్ 25 సెంటీమీటర్ ఉండాలి. ఓకే, లెంత్ 25 సెంటీమీటర్ ఉండాలన్నమాట. చూడండి, అయితే మనకి ఎకనామిక్ క్లాస్లో 2 బ్యాగేజ్ అలౌడ్ ఉంటుంది, 23 + 23. ఇది కాకుండా మీరు ఎక్స్ట్రా ఇంకొక 23 కేజీలు తీసుకెళ్తే కనుక దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే చూడండి, కొన్ని చోట్ల కిలో లెక్కన వేస్తారు. అంటే 23 + 23 కాకుండా ఒక 5 కిలోలు 6 కిలోలు ఎక్స్ట్రా ఉంటే దానికి కిలో లెక్కన వేస్తారనమాట ఫైన్. అది కువైట్లో అయితే పెర్ కిలో వచ్చి 7 దినార్లు ఎంత ఉంటుంది. మరి మిగిలిన చోట్ల కూడా, మిగిలిన కంట్రీలో కూడా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు 23 + 23 ఇంకో 23 తీసుకెళ్లారనుకోండి, ఇంకో 23 కేజీలు ఎక్స్ట్రా తీసుకెళ్తే కనుక దానికి మీరు 45 దినాలు కట్టాల్సి వస్తుంది. ఇలా కాకుండా మీరు
23+23+23 ఇంకో 23 అంటే 4 బ్యాగులు తీసుకెళ్లారనుకోండి, సేమ్ సైజు 4 బ్యాగులు తీసుకెళ్తే మీరు 65 దినార్లు మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇలా కాకుండా మీ లగేజ్ ఒక సైజు ఓవర్గా ఉందనుకోండి, హైటు లెంత్ విడ్త్ ఓవర్గా ఉంటే దానికి కూడా ఒక 45 దినార్ వరకు మీకు పెనాల్టీ వేసే అవకాశం ఉంది. ఇది కాకుండా మీరు సైజు ఎక్కువగా ఉంది, వెయిట్ ఎక్కువగా ఉంది, మీ యొక్క లగేజ్ సైజు ఎక్కువగా ఉంది, వెయిట్ ఎక్కువగా ఉంటే దానికి కూడా సెపరేట్గా ఫైన్ వేసే అవకాశం ఉంది. అది 90 దినార్ వరకు కువైట్లో ఉందని అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు ప్రయాణం చేసే ఫ్లైట్లో ఎంత లగేజ్ అలౌడ్ ఉందో అంతకన్నా అర కిలో తక్కువ తీసుకెళ్ళండి. ఎందుకు వచ్చిన లేనిపోయిన రిస్క్, మనకి ఎయిర్పోర్ట్లో అంతంత ఫైన్ కట్టడం అంత అవసరం ఏంటి? ఎవరు తిన్నట్టు ఎవరు తాగినట్టు మనం కష్టపడి సంపాదించి డబ్బులు ఎయిర్పోర్ట్లో ఫైన్లు కడితే ఉపయోగం ఏంటి చెప్పండి? అనవసరంగా డబ్బులు వేస్ట్ కదా. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఇండియాలో దొరకని వస్తువులు అంటే ఏమీ లేవు. ఈ రోజుల్లో మన ఇండియాలో దొరకని వస్తువులు అంటే ఏమీ లేవు. వస్తువులు కూడా అలాంటి వస్తువులు కొనుక్కోవాలి. ఇక్కడ తక్కువ రేటు ఉండి ఇండియాలో ఎక్కువ రేటు ఉంటాయి కదా, అలాంటి వస్తువులు కొనుక్కోండి. నాకు తెలిసి ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ కొనుక్కోండి. ల్యాప్టాప్ ఇక్కడ చాలా తక్కువ. ఇక్కడ మనం 20,000 పెట్టుకుంటే ఇండియాలో అది 28,000 కానీ 30,000 కానీ ఉంటుంది ల్యాప్టాప్. ఓకే, ల్యాప్టాప్ పట్టుకెళ్ళండి. మీ చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక. గోల్డ్ అయితే నార్మల్గా అందరూ కొనుక్కుంటారు, ఎవరు వద్దన్నా ఎవరు కాదనుకున్నా. నెక్స్ట్ మిగిలిన వస్తువులన్నీ మ్యాక్సిమం అన్నీ ఇండియాలో దొరుకుతాయి. ఏదో కొంచెం చాక్లెట్లు, కొందరు చాక్లెట్లు పట్టుకెళ్తారు, మంచి కాస్ట్లీ చాక్లెట్లు బాగుంటాయి కాబట్టి చాక్లెట్లు పట్టుకెళ్తారు. ఓకే, అది ఎవరిష్టం వాళ్ళది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే లగేజ్ మీరు అండర్ లగేజ్ తీసుకెళ్ళండి. ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫైన్లు కట్టే విధంగా కాకుండా నాకు తెలిసి మీరు అందరూ అండర్ లగేజ్ తీసుకెళ్తేనే మనం సేఫ్గా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ఎవరికి ఎటువంటి ఫైన్లు కట్టాల్సిన లేదు. ఫ్రెండ్స్, నేను కొన్ని ఎయిర్లైన్స్కి ఎంతంత లగేజ్ అలౌడ్ ఉంది. ఈ లగేజు మీ టికెట్ మీద ఫ్రీ అనమాట. ఫ్రీగా ఈ లగేజ్ తీసుకెళ్ళొచ్చు. ఎటువంటి అమౌంట్ పే చేయకుండా, ఎటువంటి ఫైన్ కట్టకుండా మనం ఈ లగేజ్తో ట్రావెల్ చేయొచ్చు. అయితే ఒక్కొక్క ఎయిర్లైన్స్కి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ నేను చెప్తాను, మీరు కొంచెం గమనించండి. ఫస్ట్ ఇండియన్ ఎయిర్లైన్స్కి 23+23 అంటే 23 కేజీలు ప్లస్ 23 కేజీలు 2 బ్యాగేజీలు మనం తీసుకెళ్ళొచ్చు. ఓకే, తర్వాత ఓమన్ ఎయిర్కి 25+25 2 లగేజ్ తీసుకెళ్ళచ్చు. 25 కేజీలు ఒక లగేజ్, 25 కేజీలు ఒక లగేజ్. ఓకే, హితియాద్ ఎయిర్లైన్స్లో 23+23 2 బ్యాగేజ్ తీసుకెళ్ళచ్చు. హ్యాండ్ లగేజ్ అయితే నార్మల్ 7 కిలోస్ హ్యాండ్ లగేజ్, అది నార్మల్ కదా. నెక్స్ట్ గల్ఫ్ ఎయిర్కి 23+23 హ్యాండ్ లగేజ్ 7 కిలోస్ నార్మలే. 23+23 రెండు బ్యాగేజ్లు మనం తీసుకెళ్ళచ్చు గల్ఫ్ ఎయిర్లో. నెక్స్ట్ ఖత్తర్లో కూడా 23+23 మనం 2 బ్యాగేజీలు ఖత్తర్ ఎయిర్లైన్స్లో తీసుకెళ్ళచ్చు, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా. ఓకే, నెక్స్ట్ కువైత్ ఎయిర్లైన్స్లో 23+23 ఇందులో కూడా మనం మన టికెట్ మీద ఎటువంటి అమౌంట్ కూడా పే చేయకుండా మనం ఫ్రీగా ఈ లగేజ్ తీసుకెళ్ళచ్చు. ఓకే, నెక్స్ట్ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో కూడా 23+23 మనం ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఇంత లగేజ్ కూడా తీసుకెళ్ళచ్చు. అయితే ఫ్రెండ్స్, కొందరు మిత్రులు లిక్విడ్ ఐటమ్ అయిన విస్కీ బాటిల్ గురించి అడుగుతున్నారు. విస్కీ బాటిల్ ఎంత వరకు తీసుకెళ్ళచ్చు అని. ఫ్రెండ్స్, విస్కీ బాటిల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అలౌడ్ ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్లో మనం డ్యూటీ ఫ్రీలో కొనుక్కొని ఇటు ఓమన్లో కానీ, బెహ్రెన్లో కానీ, దుబాయ్లో కానీ ఎంత కావాల్సినంత కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. కాకపోతే యాక్చువల్లీ ఫ్లైట్లో ఈచ్ వన్ పర్సన్కి 2 లీటర్ మాత్రమే అలౌడ్. కానీ డ్యూటీ ఫ్రీలో ఎంత కొనుక్కున్నా అమ్మేస్తారు వాళ్ళు. కానీ రెగ్యులర్ రూల్స్ ప్రకారం చెప్పాలంటే ఈచ్ వన్ పర్సన్స్కి లిక్విడ్ ఐటమ్ 2 లీటర్ మాత్రమే అలౌడ్. మన ఇండియాలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఈచ్ వన్ పర్సన్స్కి 2 లీటర్ మాత్రమే అలౌడ్. ఒకవేళ మీరు బై ఛాన్స్ ఎక్కువ తీసుకెళ్తే కనుక అక్కడ కస్టమర్ వాళ్ళు లాగేసుకుంటారు. తర్వాత మరి దానికి అమౌంట్ పే చేయడమో లేదంటే ఇబ్బంది పడుతుంటారు. దానికన్నా బెస్ట్ ఏంటంటే అండర్లోనే తీసుకెళ్ళండి, రూల్స్ ప్రకారం తీసుకెళ్ళండి. ఈచ్ వన్ పర్సన్ 2 లీటర్ మాత్రమే అలౌడ్. అయితే ఎక్స్ట్రా తీసుకెళ్లాలనుకుంటే మీకు కూడా పక్కన ఉన్న ప్యాసింజర్ దగ్గర బాటిల్ స్క్రీన్ లేకపోతే వాళ్ళ చేతిలో పట్టుకుని చెప్పి తీసుకెళ్ళిపోవచ్చు బయటికి. ఇది కొంచెం మీరు జాగ్రత్త గమనించండి. ఎక్స్ట్రా తీసుకెళ్ళి ఎవరికి అమౌంట్ ఫ్రీగా పే చేయొద్దు. ఎందుకంటే మనం డబ్బులు కష్టపడి సంపాదించుకుంటున్నాం. మన దేశాన్ని, ఫ్యామిలీని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నాం. ఎవరికి ఊరినే ఫైన్లు కట్టడానికి, ఎవరిని ఊరినే ఇవ్వడానికి కాదు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అదేంటంటే మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్లో లిక్విడ్ విస్కీ బీర్లు ఉంటాయి కదా, ఈ లిక్విడ్ మనం బై హ్యాండ్ తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. కానీ హైదరాబాద్లో దిగిన తర్వాత డొమెస్టిక్ ఫ్లైట్లో ఎవరైనా ఎక్కాలనుకుంటే కనుక చూడండి, అక్కడ హైదరాబాద్లో దిగి మళ్ళీ ఇటు వేరే ప్లేస్లకి ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే
డొమెస్టిక్ ఫ్లైట్స్లో హ్యాండ్ లగేజ్లో లిక్విడ్ అలౌడ్ లేదు. డొమెస్టిక్ ఫ్లైట్లో హ్యాండ్ లగేజ్లో లిక్విడ్ అలౌడ్ లేదు. మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీరు లగేజ్ రిసీవ్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మీ లిక్విడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో విస్కీ బీర్ లాంటివి ఇవి మళ్ళీ మీరు లగేజ్లో వేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదంటే అవి అలౌడ్ చేయరు. కస్టమ్స్ వాళ్ళు ఆ చెకింగ్లోనే మిమ్మల్ని ఆపేస్తారు. మళ్ళీ ఆ బాటిల్ మీరు వెనక్కి వెళ్ళి లగేజ్ తీసుకుని రమ్మని చెప్తారు. అందువల్ల మీరు తప్పనిసరిగా గమనించండి. డొమెస్టిక్ ఫ్లైట్లో హ్యాండ్ లగేజ్లో లిక్విడ్ ఐటమ్స్ నాట్ అలౌడ్. ఫ్రెండ్స్, ఇంకో విషయం కొందరు మిత్రులు అడుగుతున్నారు, కువైత్లో ఈ రేషన్లో పాల డబ్బాలు దొరుకుతాయి కదా, ఈ పాల పౌడర్లో పిల్లలకి చాలా మంచిదని చెప్పి ఇండియా తీసుకెళ్ళొచ్చా లేదని అడుగుతున్నారు. అయితే ఫ్రెండ్స్, నేను నార్మల్గా ఒక విషయం చెప్తాను. చూడండి మనకి ఆంధ్ర తెలంగాణలో రేషన్ ఇస్తారు కదా గవర్నమెంట్. రేషన్ సామాన్లు తమిళనాడు కానీ కేరళ కానీ ఎక్స్పోర్ట్ చేస్తే అది క్రైమే కదా. అదే విధంగా కువైతీ వాళ్ళకి రేషన్లు ఇచ్చే సామాన్లు, గవర్నమెంట్ ఇచ్చే సామాన్లు మనం తీసుకెళ్ళడం కూడా క్రైమ్ లాంటిది. దాన్ని తీసుకెళ్ళడాన్ని అవాయిడ్ చేయండి. అదే మంచిది. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే కువైత్ గవర్నమెంట్ కొత్తగా ఇంకొక కానూన్ తీసుకొచ్చింది. అదేంటి తెలుసు కదా, ఖాదీం వీసాలు ఉన్న వాళ్ళు 10/3/2019 నుండి మస్ట్ అండ్ షుడ్గా ఇండియాకి ట్రావెల్ చేయాలంటే సివిల్ ఐడి కూడా చేతిలో ఉండాలి. దాంతోపాటు కువైత్ గవర్నమెంట్ ఇంకో రూల్ తీసుకొచ్చింది. బయట కంపెనీలో పనిచేసే వాళ్ళకి సంవత్సరానికి 30 రోజులు లీవ్ ఇస్తారు కదా, ఇప్పుడు ఆ లీవ్ని 5 రోజులు ఎక్స్ట్రా పెంచారు. అంటే 35 రోజులు లీవ్ కింద చేశారనమాట. ఇది కూడా ఓ విధంగా చిన్న గుడ్ న్యూస్ స్మాల్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి నాకు తెలిసి నేను ఏ ఫ్లైట్లో ఎంతంత లగేజ్ తీసుకెళ్లాలని మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా మీకు లగేజ్ ఇచ్చి మీ లగేజ్లో వేసుకోండి, మీకు లగేజ్ తక్కువ ఉంది కదా అంటే, మీకు తెలిసిన వ్యక్తి అయితే నో ప్రాబ్లం. తెలియని వ్యక్తి అయితే మంచి చెడు ఆలోచించి తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ లగేజ్లో ఏముందో మీకు తెలుసు, కానీ ఎదుటి వ్యక్తి లగేజ్లో ఏముందో మీకైతే తెలీదు. మీరు పుణ్యానికి పోతే ఏదో అయిందంటారు కదా, అలా ఉంటుంది తర్వాత. అందువల్ల కొంచెం జాగ్రత్త పడండి. ఓకే ఫ్రెండ్స్, మరి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.